ఆటల పీరియడ్ అసలైన యుద్ధం సాయంత్రం తెల్లవారుజాము 3:30కి పీఈటీ పెట్ మాస్టర్ క్లాస్కి వస్తే చాలు అందరి ముఖాల్లో 1000 వాట్ల బల్బు వెలిగేది. ఆ పాత వాలీబాల్ నెట్ కట్టడం లేదంటే కర్రలతో క్రికెట్ ఆడటం, గ్రౌండ్లో పడి దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా ఆడే ఆ ఆటలే మనకి పెద్ద ఎనర్జీ. 4 ఇంటికి వెళ్లే దారి స్కూల్ అయిపోయాక గంధమాకునపల్లి రోడ్లమీద నడుస్తూ దారిలో పడ్డ చింతకాయలు ఏరుకుంటూ స్కూల్లో జరిగిన విశేషాలు చెప్పుకుంటూ వెళ్లడం ఒక అందమైన జ్ఞాపకం. ఆదివిష్ణు స్కూల్ టైంలో కూడా ఆ టీచర్లు తిట్టిన తిట్లు, ఫ్రెండ్స్ వేసిన జోకులు ఇప్పటికీ తలుచుకుంటే నవ్వొస్తాయి. మీకివి గుర్తున్నాయా? బేంచ్ హాలంతా మీద పేర్లు, డెస్క్ మీద పెన్సిల్తో లేదా పెన్నుతో మీ పేరు, మీ ఫ్రెండ్ పేరు రాసుకోవడం, స్కూల్ గ్రౌండ్ దుమ్ము, ఆ దుమ్ములో ఆడి డ్రెస్సులన్నీ మురికి చేసుకుంటే అమ్మ వేసే తిట్లు, హోంవర్క్ గండం, ఫస్ట్ పీరియడ్కి ముందే ఫ్రెండ్ నోట్బుక్ చూసి గబగబా హోంవర్క్ కాపీ కొట్టడం. గుర్తుంచుకోండి, స్కూల్ రోజులు ముగిసిపోవచ్చు, కాని గంధమాకునపల్లి జెడ్పీహెచ్ఎస్ నేర్పిన పాఠాలు, పంచిన స్నేహాలు ఎప్పటికీ గుండెల్లోనే ఉంటాయి. మీరు చదువుకున్నప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అలాగే మీకు బాగా గుర్తున్న ఫేవరెట్ టీచర్ పేరు ఏంటి?